హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది తన జీవితం గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇన్నాళ్ళు జీవన చేసిన తప్పులన్నిటినీ క్షమించుకుంటూ వచ్చేసింది. కానీ ఇక జీవనను క్షమించకూడదని చెప్పి ఆనంది అయితే కక్షతో ఈరోజు జీవన నిజ స్వరూపం ఇక ఇంట్లో వాళ్లకు తెలిసేలా చేయబోతుంది. జీవన ఆనంది ఇద్దరు మాట్లాడుకునే మాటలు సునంద వినేలా చేసి ఇక జీవన నిజ స్వరూపం బయట పెట్టబోతుంది ఆనంది అయితే ఈరోజు. మరిక ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఇక కుట్టి అయితే అడుగుతుంది కదా, జీవన నువ్వు నిజమైన జీవనవు, జ్యోతిష్యుల కన్న కూతురు అని నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పమంటే దానికి కూడా సిద్ధపడి తన బిడ్డ మీద ఒట్టేసి మరి నిజం చెప్తున్నానని జీవన అయితే అబద్ధం చెప్తుంది కదా. ఇక తానే జీవన జ్యోతిసూర్యుల కన్న కూతురని, దాంతో ఇక సింహాద్రి, ఆదిత్య, ఆనంది, పూజారి వీళ్ళైతే షాక్లో ఉండిపోతారు. ఇక ఆనందినైతే ఎవ్వరూ నమ్మరు. ఇక ఆనంది చెప్పే మాటలు నమ్మకుండా జీవన అందరినీ తన వైపుకు తిప్పుకుంటుంది. ఇక సునంద అయితే చాలా కోపంగా జ్యోతితో ఇలా అంటూ ఉంటుంది, చూసావా జ్యోతి, నువ్వు పెంచుకున్న నమ్మకాలు కూడా వమ్ము చేసింది. నువ్వు కూతుర్లా భావిస్తున్న ఈ కుట్టి ఇక నా నమ్మకం వమ్ము చేసింది. ఇటు ఇప్పుడు మీకు కూడా తెలిసింది కదా ఆనంద్ అంటే ఏంటో. ఇక తను మీ కన్న కూతురు కావాలి, జీవన మీ కన్న కూతురు కాదని చెప్పి ఎంతలా నమ్మించాలని చూస్తుందో. ఇక అలాంటి క్యారెక్టర్ ఈ కుట్టిది అని చెప్పి సునంద అయితే చాలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటుంది ఆనంది గురించి. అది తట్టుకోలేని ఆనంది బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. సింహాద్రి, పూజారి, ఇక ఆదిత్య ముగ్గురు కూడా ఆనందిని ఓదరుస్తూ నిజం తెలిసాక వెంటనే చెప్పుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. ఇప్పుడు నిజం చెప్పినా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలా ఇప్పుడు నిజాన్ని ఎలా నిరూపించగలం అని చెప్పి ఇక ఆదిత్య అనడంతో ఇక పూజారి అయితే, అవును కుట్టి, నీకు ఎప్పుడో చెప్పాను కదమ్మా నిజం చెప్పేద్దామని, నువ్వే వినలేదు. ఇప్పుడు చూసావా ఆ జీవన, ఇందుమతి ఎన్ని నాటకాలు ఆడుతున్నారో. కుట్టి జీవితాన్ని నాశనం చేసిన ఏ ఒక్కరు బాగుపడరు, వాళ్ళు అంతకంతకు అనుభవిస్తారు అని చెప్పి పూజారి కూడా చాలా తిట్టేస్తూ ఉంటారు ఇందుమతిని, జీవననైతే. ఇక్కడ జీవనైతే నాటకాలు ఒకదాని వెంట ఒకటి ఇలా వేస్తూ ఉంటుంది. చైతన్యను తన వైపుకు తిప్పుకుంది. ఇక తను తల్లి కాబోతుందని ఇక అందరినీ నమ్మించింది. కానీ నిజానికి అసలు జీవన తల్లే కాదనిపిస్తుంది. చైతన్యను తన వాడిని చేసుకోవడం కోసం, చైతన్య తన మాట వినడం కోసమే ఇదంతా నాటకం ఆడుతుందని తన బిడ్డ మీద ఒట్టేసినప్పుడే అర్థమవుతుంది. ఇక చేతు అయితే ఇలా అంటూ ఉంటాడు, చూడు జీవన, ఏంటి పిచ్చి ఆలోచనలు, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావేంటి? నువ్వు చచ్చిపోతే నీ కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుంది? అది నీకు మాత్రమే కాదు, నాకు కూడా బిడ్డ. నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. అసలు అన్నయ్య వదిన ఎందుకు ఇంతలా నటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు జీవనవు కాకపోవడం ఏంటి? అసలు ఎందుకు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక చేతు అయితే తన అన్నయ్య వదిన మీద అనుమానపడుతూ ఉంటాడు. ఇక జీవన అయితే నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఇక్కడ సూర్య, జ్యోతి అయితే అన్ని మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సింహాద్రి సూర్య దగ్గరికి వచ్చి, బాబు, ఇక ఈ ఇల్లు మాకు దేవాలయంతో సమానం. అలాంటి ఇంట్లో నా పద్మమ్మ ఇన్నాళ్ళు ఉంది. ఇక నా పద్మమ్మ ఇక చావు కూడా ఈ ఇంట్లోనే చచ్చిపోయింది. నీడనిచ్చిన ఇల్లే ఇక తన ప్రాణాలను తీసింది. మీరు మాకు మేలు చేశారు, కానీ మీరు పెంచుకున్న మీ కూతురు అనుకుంటున్న జీవన ఇందుమతే నా భార్యను చంపడం నిజం బాబు. ఇది మాత్రం ఇక నిజం కాకుండా ఎప్పటికీ ఉండదు. నా కళ్ళారా నేను చూశాను, నా పద్దాలు నాతో చెప్పింది. ఇక నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా భార్య పద్దాలను చంపింది మాత్రం జీవన ఇందుమతే అని చెప్పి ఇక సింహాద్రి అయితే అంటూ ఉంటాడు. ఇక దాంతో జ్యోతి, సూర్యులైతే మరింత బాధపడుతూ ఉంటారు సింహాద్రి మాటలు విని. నా కూతురు హత్య చేయడం ఏంటి, అసలు సింహాద్రి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి సింహాద్రి మీద చాలా కోప్పడుతూ ఉంటాడు సూర్య అయితే. అప్పుడే ఇక సింహాద్రి, ఏది ఏమైనా సరే నేను మాత్రం ఆ జీవనమ్మను ఇక వదిలిపెట్టను. జీవన నా కూతుర్ని అనాథన చేసింది, నాకు నా భార్యను దూరం చేసింది. అలాంటి జీవన ఇందుమతులకు బుద్ధి చెప్పకుండా నేను వదిలిపెట్టను. ఇక నా కూతుర్ని కన్న వాళ్లకు కాకుండా చేసి అబద్ధాలాడుతూ నాటకాలాడుతున్న బిడ్డ బతుకును హేళన చేశారు అని చెప్పి సింహాద్రి అయితే ఇక
ఊళ్ళో వాళ్ళందరికి కూడా చెప్తూ ఉంటాడు. మీడియా వాళ్ళకు, టీవీలలో కూడా తన భార్య చావుకు కారణం జీవన ఇందుమతి అని చెప్పి అందరితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఇక సునందకు చాలా కోపం వస్తుంది. అంతేకాదు, జీవన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే, నా భార్యను ఇలా చేసిన జీవనను వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇక సింహాద్రి అయితే ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జీవన ఇందుమతి నా భార్యను చంపేశారని కంప్లైంట్ కూడా ఇచ్చేస్తాడు. ఇక్కడ ఇక జీవన్ అయితే మరొక పిటిషన్ పెడుతుంది ఆనందికైతే. ఒకవేళ సింహాద్రి జీవన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే వద్దని చెప్పి సింహాద్రికి చెప్పాలి, లేకుంటే ఆనంది ఇంట్లో ఉండేది లేదు అని చెప్పి సునందతో చెప్పిస్తుంది జీవన అయితే. కానీ ఆనంది మాత్రం ఈరోజు తెగించేస్తుంది. లేదు, మా నాన్న కేసు పెట్టడంలో న్యాయం ఉంది, మా అమ్మ చావుకు కారణం ఈ జీవనే, మా నాన్న కల్లారా చూశాను, మా అమ్మ చెప్పిందని చెప్తున్నాడు. ఇక ఈ జీవనను ఎవ్వరూ కాపాడలేరు, నేను ఇంట్లో ఉండకపోయినా సరే, కానీ జీవనను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇన్నాళ్ళు ఇక మా అమ్మ బాధపడుతుంది, మా అమ్మ కళ్ళలో సంతోషాన్ని చూడాలని చెప్పి జీవన ఎన్ని చేసినా సహించాను. కానీ ఈరోజు నన్ను మా అమ్మను ఇంకా దూరం చేస్తుంది, ఇక అబద్ధాన్ని నిజం చేస్తుంది, నిజాన్ని అబద్ధం చేస్తుంది. అలాంటి జీవనను ఇంకా నేను క్షమించలేను అని చెప్పి ఈ రోజైతే తెగించేస్తుంది ఆనంది అయితే జీవన విషయంలో. తన అత్తయ్యకు ఎదురు చెప్తుంది, లేదత్తయ్య, నేను మా నాన్నకు ఏం చెప్పలేను, ఎందుకంటే మా నాన్న చెప్పినా వినే పరిస్థితిలో లేడు. మా అమ్మ దూరమై మా నాన్న ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు, ఆ బాధ ఏంటో మా నాన్నకు తెలుసు. అందుకే మా నాన్నకు నేను ఏమి చెప్పను, తను ఏం చేసినా తనను సమర్థిస్తాను. ఎందుకంటే మా నాన్న ఏం చేసినా మంచి చేస్తాడు, మంచి వాళ్ళకు మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళకు చెడు చేస్తాడు. అది నాకు తెలుసు, మా నాన్నకు తెలుసు. ఇక నువ్వు నన్ను ఇంట్లో నుంచి ఇక వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోతాను, కానీ మా నాన్నకైతే అడ్డు చెప్పను అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక సునంద, జీవన, చేతు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయి ఆనంది వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే, చూసావత్తయ్య, ఈ ఆనందిని ఇంట్లోకి రానివ్వడమే తప్పు, ఇక ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, కానీ తన నాన్నకు ఏమీ చెప్పనంటుంది. నన్ను పోలీసులకు ఆ సింహాద్రి పట్టించేస్తాడత్తయ్య, అసలే నేను ఒట్టి మనిషిని కాదు, నేను ఇప్పుడు ఇక జైలుకు వెళ్తే చేతు తట్టుకోగలడా, ఇక చేతు తట్టుకోకుంటే మీరు బాధపడతారు అని చెప్పి అంటూ ఉండగా, లేదు, ఇక జైలుకు వెళ్ళే పరిస్థితి నీకు రాదు జీవన, నేనున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు, ఈ ఆనందితో నేను మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే తన అత్తయ్య సునంద మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కొద్దిసేపైన తర్వాత ఇక జీవన దగ్గరికి ఆనంది వస్తుంది. ఇక ఆనంది అయితే పక్కా ప్లాన్తో ప్రకటబంధంగా ప్లాన్ చేసుకునే వస్తుంది. జీవన ఖచ్చితంగా నాతో మాట్లాడుతుంది, ఇక తను జీవన కాదనే విషయం, అన్ని విషయాలు మాట్లాడుతుంది. జాగ్రత్తగా నేను నా మొబైల్ రికార్డ్ ఆన్ చేసి జీవన చూడకుండా జీవన మాటలన్నీ రికార్డ్ చేయాలి అని చెప్పి మొబైల్ రికార్డ్ ఆన్ చేసి ఇక ఆనంది అయితే ఇక జీవన దగ్గరికి వెళ్తుంది. ఇక జీవన అయితే చాలా కోపంగా, ఏంటి ఆనంది, నీకెంత ధైర్యం, ఇక మీ నాన్నకు ఇక నన్ను అరెస్టు చేయొద్దని చెప్పవా, ఎందుకు ఎందుకు నన్ను పోలీసులకు పట్టించాలని చూస్తున్నారా, నువ్వు మీ నాన్న మీ అమ్మను చంపింది నిజంగా నేను మా పెద్దమ్మే, కానీ సాక్ష్యం లేదు, కాబట్టి ఇక నేను జైలుకు వెళ్ళిన తిరిగి వెంటనే బెయిల్ మీద వచ్చేస్తాను, ఎందుకంటే మా అత్తయ్య నన్ను వెంటనే బెయిల్ మీద బయటకు తీసుకొస్తుందనే నమ్మకం నాకుంది. నేను ఎన్నో తప్పులు చేశాను ఆనంది, ఆ తప్పులన్నీ నీకు తెలుసు, అయినా కూడా నువ్వు బయట పెట్టలేవు, నువ్వు పెట్టవని కూడా నాకు తెలుసు, ఎందుకంటే నీకు కావాల్సింది మీ అమ్మ జ్యోతమ్మ సంతోషం కాబట్టి అని చెప్పి జీవనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇలా ఆనందితో ఆ మాటలన్నీ కూడా ఆనంది సెల్లో రికార్డ్ అవుతూనే ఉంటాయి. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న సునంద అయితే ఇక జీవన ఆనందిని బెదిరించడం, జీవన ఇక నిజంగా జ్యోతిష్యుల కన్న కూతురు కాదు అనే విషయం జీవన ఆనందితో మాట్లాడడం, అవన్నీ కూడా సునంద వినేస్తుంది. ఏంటి, ఆనంది నిజంగానే జ్యోతిష్యుల కన్న కూతురా, జీవన ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఇక నువ్వు ఎలాగైనా నిరూపించుకోలేవు అని చెప్పి ఆనందిని అంతలా బాధ పెట్టే మాటలు మాట్లాడుతుంది. ఆనంది నిజంగా వాళ్ళ కూతురైతే జీవన ఇక ఒక అనాథ, ఇక ఆనంది చెప్పిందంతా నిజమేనా, అందరినీ మోసం చేస్తుందా ఈ జీవన అని చెప్పి జీవన మాట్లాడిన మాటలు విన్న సునందకైతే అర్థమైపోతుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఎన్నాళ్ళైనా నిజం బయటపడుతుంది జీవన, ఈరోజు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఏదో ఒక రోజు నీ నాటకం బయట పెడతాడు, నేనే వాళ్ళ కన్న కూతురని వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకునే ఒక రోజు ఉంటుంది, ఇక ఎన్నాళ్ళు మురుస్తావు, ఇక నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల్సిందే, నువ్వు ఇప్పుడే ఒప్పుకొని చేసిన దానికి క్షమాపణ అడిగితే అందరూ కూడా నిన్ను క్షమించేస్తారు, ఇక కాదు కూడదని చెప్పి ఇంకా నువ్వు దూరం వెళ్తే ఇక నువ్వు నీ కన్న
బిడ్డ మీద కూడా ఒట్టేయడానికి వెనకాడలేదు. ఇక ఆస్తి కోసం, జ్యోతి కూతురుగా ఉండడం కోసం. అలాంటి నిన్ను ఇక ఎవ్వరు క్షమించరు జీవన. మర్యాదగా చెప్తున్నాను. ఇక నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు, నేను చెప్పినవే నిజాలు. నేనే జడ్జి గౌరీప్రసాద్ గారి వారసురాలని నీ నోటి నుండి నువ్వు వెళ్ళి మా అమ్మ నాన్నలకు చెప్పు. లేకుంటే నువ్వు ఇన్నాళ్ళుగా చేసుకొస్తున్నవన్నీ కూడా నేను అత్తయ్యకు, ఇక మా అమ్మ జ్యోతమ్మకు, సూర్యబాబుకు అందరికీ నమ్మేలా నిజాలు, పచ్చి నిజాలన్నీ బయటకు తీస్తాను. ఇక ఇన్నాళ్ళు నీ గురించి తెలిసినా కూడా తెలియనట్టు ఉండి ఓపికగా ఇక నేను నీకు అక్కలాగా ఉన్నాను. కానీ నువ్వు అలా కాదు. నన్ను ఈరోజు అందరికీ శత్రువును చేశావు జీవన. ఇంకా నిన్ను వదిలిపెట్టాలని నేను అనుకోవట్లేదు జీవన అని చెప్పి ఆనంది అనడంతో అప్పుడే ఇక ఆనంది మాటలు విన్న జీవనైతే చాలా నవ్వేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇప్పుడు ఎలా నిరూపించుకుంటావు? ఇప్పుడు నువ్వు మీ నాన్న చెప్పినవన్నీ అబద్ధాలని ఇక రెండు ఫ్యామిలీల వాళ్ళు అందరూ నమ్ముతున్నారు. అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న ఇక అందరూ నమ్మాక ఇప్పుడు కాదు కూడదని నువ్వు నిరూపించుకోవడానికి నీకు ఛాన్స్ లేదు. చివరికి ఆ కర్పగం కూడా ఒక మోసగత్తని ఇక చెప్పాము. తను చెప్పినా కూడా నమ్మరు. పూజారి చెప్పినా నమ్మలేదంటే కర్పగం చెప్తే నమ్ముతారనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో నమ్మరు. నమ్మకుండా నేను చేస్తాను. ఇక తాండవను చెప్తాడని చెప్పి మేమే చంపేశాము. ఇదంతా కూడా నీకు తెలుసు. తెలిసినా కూడా నువ్వేం చేశావు? ఈ నిజం కూడా ఇక నువ్వు ఎప్పటికీ వాళ్ళకు చెప్పలేవు, వాళ్ళకు దగ్గర కాలేవు. నువ్వే జ్యోతిష్యుల కన్న కూతురు అని ఎప్పటికీ నిరూపించుకోలేవు ఆనంది. ఎప్పటికైనా నేనే వాళ్ళ కూతురుగా ఉంటాను. ఇక నన్ను ఓడించడం అనేది నీకు జరగదు అని చెప్పి చాలా పొగరుబోతుగా మాట్లాడుతూ ఉంటుంది జీవనైతే. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఆ రోజు వస్తుంది జీవన. ఎందుకు ఎందుకు ఎగిసెగిసి పడుతున్నావు? ఇక నువ్వు ఈరోజు ఇలా మురుస్తున్నావు. ఇక రేపటి రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా అని చెప్పి ఆనంది కూడా అంటూ ఉంటుంది. వీళ్ళిద్దరి మాటలు, వీళ్ళిద్దరి గొడవను మొత్తం చూసిన సునందకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక పాపం ఆనందిని అపార్థం చేసుకున్నాం, కానీ జీవన మోసగత్తే. రెండు కుటుంబాలను సర్వనాశనం చేయాలనుకుంది. చివరికి తన కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా బిడ్డ మీద ఇలాంటి ఒట్టు వేసిందంటే అసలు తన కడుపులో బిడ్డ ఉందో లేదో అని చెప్పి సునంద కూడా అర్థమైపోతుంది జీవన ఒక మోసగత్త అనే విషయం. వెంటనే హాల్లోకి వచ్చి కోపంతో రగిలిపోతూ అలా కూర్చొని ఉంటుంది. ఇంతలోనే శశికాంత్ వస్తాడు. ఏంటి సునంద అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండగా, ఏం లేదండి, ఈరోజు వినకూడనివి విన్నాను, తెలియకూడనివన్నీ తెలుసుకున్నాను. ఇక ఇన్నాళ్ళు ఆనందిని అపార్థం చేసుకున్నానండి. ఇక ఈరోజు తెలిసింది జీవన ఇక ఆనంది ఇక అక్కడ మాట్లాడుకోవడం నేను అంతా విన్నానండి. నిజంగానే ఆనంది జ్యోతిష్యుల కన్న కూతురే. జీవన ఒక అనాథ. ఇక జీవన తన నోటి నుండి తనే ఇలా ఆనంద్తో మాట్లాడడం నేను విన్నానండి అని చెప్పి సునంద అయితే పెద్ద షాక్ ఇస్తుంది శశికాంత్కైతే. అప్పుడే శశికాంత్ కూడా నిజం తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అవుతాడు. ఏంటి సునంద నువ్వు మాట్లాడేది? ఇక ఆనంది, పూజారి, ఆదిత్య వీళ్ళు చెప్పేది నిజాలా? జీవన ఒక మోసగత్త. ఆస్తి కోసమే ఇందుమతి జీవన ఇదంతా నాటకాలు ఆడుతున్నారా? అసలు చేతు జీవితంలోకి జీవన ఎలా వచ్చింది? అసలు జీవన ఇలా మోసం చేసిందేంటి అని చెప్పి వీళ్ళైతే షాక్లో ఉంటారు. ఇంతలోనే ఇక హాల్లో ఉన్న తన అత్తయ్య మామయ్య దగ్గరికి ఆనంది అయితే ఇక మొబైల్ తీసుకొని జీవనని లాక్కొని వస్తూ ఉంటుంది. తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడేస్తుంది. అత్తయ్య, నేనెంత చెప్పినా మీరు నమ్మలేదు కదా. నా నోటి నుండి నిజాలు చెప్తే సాక్ష్యాలు కావాలన్నారు. ఆ సాక్ష్యం నేను తేలేకపోయాను. కానీ వాళ్ళ నోటి నుండే నిజాలు బయటకు వచ్చేలా చేసి నా సెల్లో వీడియో రికార్డ్ చేశాను. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయ్యాయి అత్త, చూడు అని చెప్పి ఆనంది అయితే సునందకు జీవన మాటలు మొత్తం కూడా సెల్లో ఉన్నవన్నీ వినిపించేస్తుంది. దాంతో ఇక అవన్నీ మాటలు విన్న సునంద, శశికాంత్ అయితే షాక్ అవుతారు. అవును ఆనంది, నేను మొత్తం విన్నాను. ఇక అది చూపించాల్సింది నాకు కాదు, మీ అమ్మ జ్యోతికి. ఇక జ్యోతికి చూపించి నీ కన్న కూతురు నువ్వు చేరుకో. ఇక ఈ జీవన సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే. ఇంతలోనే వెంటనే ఇక జ్యోతికి కాల్ చేస్తుంది కుట్టి అయితే. అమ్మ, నువ్వు నాన్న అర్జెంటుగా ఇక్కడికి రావాలి, ఈ జీవన గురించి నిజం తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి కుట్టి ఈ టైంలో ఇక కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఎలా వస్తాం? అసలే మేము ఇక సింహాద్రి మాటలకు షాక్లో ఉన్నాం ఇక్కడ. ఇక షాక్ నుండి ఇంకా బయటకు రాలేదు. మళ్ళీ ఏం నిజం చెప్తావు అని చెప్పి జ్యోతి చాలా డల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక సునంద ఫోన్ తీసుకొని, జ్యోతి, ఇక షాక్ అవ్వాల్సిన విషయాలు ఏం లేవు. ఇక ఆనంద్ చెప్పేదంతా నిజమే. ఇక జీవనే ఒక మోసగత్తే. జీవన మీ కూతురు కాదనే విషయం ఇక్కడ తేలిపోయింది. ఇక ఆనంది ఈరోజు అంతా నిరూపించేసింది. తనని మనం అపార్థం చేసుకున్నాం, కానీ ఆనందినే మీ కన్న కూతురు. ఒక్కసారి ఇక్కడికి వస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి
ఇక సునంద ఫోన్ మాట్లాడుతుంది జ్యోతితో. దాంతో ఇక అది విన్న జ్యోతి, సూర్య వెంటనే పరిగెత్తుకుంటూ ఇలా ఇక సునంద ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే ఇక ఇలా జీవననైతే కింద పడేసి తిడుతూ ఉంటారు. ఏంటి జీవన, నువ్వు ఇంత మోసగత్తవా? అందరినీ ఇంతలా మోసం చేయాలని ఎలా అనిపించింది అని చెప్పి ఇక సునంద, శశికాంత్, ఆనంది ముగ్గురు కూడా ఇక జీవన చెంప పగలగొట్టి జీవన బండారాన్ని మొత్తం బయటపెట్టి ఇక జీవనైతే చాలా కొట్టేస్తూ తిడుతూ ఉంటారు. ఇంతలోనే జ్యోతి, సూర్యులైతే ఎంట్రీ ఇస్తారు. ఏంటి అసలు ఏం జరిగింది? జీవన తప్పు చేయడం ఏంటి? జీవన అబద్ధం చెప్పడం ఏంటి? జీవన తన కన్న కడుపు అంటే తన కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ఒట్టేసి చెప్పింది కదా, తనే మా కన్న కూతురని. ఇప్పుడు ఏమైంది మళ్ళీ అని చెప్పి అంటూ ఉండగా, ఏమైందా? జీవన ఇక ఆస్తి కోసం దేన్ని కూడా లెక్క చేయకుండా ఒట్టు వేసింది. తను కేవలం డబ్బు కోసమే బ్రతుకుతున్నట్టుంది. ఇక అలాంటి జీవనకు మనం ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి. అసలు ఆనంది మాటలు నమ్మకుండా జీవన మాటలు నమ్మి మనం చాలా పెద్ద తప్పు చేశాం అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. ఇంతలోనే ఆనంది ఇక తను జీవన మాట్లాడిన మాటలు వీడియో తీసింది కదా, ఆ వీడియో జ్యోతి ముందు పెడుతుంది. ఇక ఇలా ఆనందిని బెదిరిస్తూ జీవన ఇలా అంటూ ఉంటుంది. కుట్టి, నువ్వెప్పటికైనా మీ అమ్మ దగ్గరికి చేరుకోలేవు. నువ్వే వాళ్ళ కన్న కూతురు అని నాకు తెలుసు, కానీ వాళ్ళకు తెలియదు. వాళ్ళు తెలిసినా కూడా నమ్మరు. నమ్మకుండా నేను చేస్తాను. నువ్వు నిరూపించుకోలేవు, మీ అమ్మను చేరుకోలేవు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది కదా జీవన. ఆ మాటలన్నీ కూడా వినిపించేస్తుంది ఆనంది అయితే. అప్పుడే చాలా కోపంగా జ్యోతి అయితే, ఏంటి జీవన, ఏంటి నువ్వు మాట్లాడేది? అంటే కుట్టి మా కన్న కూతురు, నువ్వే కుట్టిని మాకు దూరం చేసావా? నువ్వు ఇందుమతి, పూజారి చెప్పిందంతా నిజమేనా? నాకు ప్రాణగండం ఉందని చెప్పి నా కూతుర్ని నమ్మించి నన్ను, నా కూతుర్ని 25 సంవత్సరాలు వేరు చేశారా మీరిద్దరూ అని చెప్పి నిజం తెలుసుకొని జ్యోతి కూడా జీవన చెంప పగలగొట్టి చీకొడుతూ ఉంటుంది. ఇంతలోనే సూర్య కూడా అసలు సింహాద్రి మాటలు నమ్మకుండా సింహాద్రికి ఇక పిచ్చి పట్టిందని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాం. పాపం పద్మమ్మను కూడా వీళ్ళే పొట్టన పెట్టుకున్నారు. సింహాద్రి చెప్పిందంతా నిజమే అన్నమాట. ఈ జీవన, ఇందుమతి నిజాన్ని కూడా అబద్ధం చేశారు. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, ఇక మనందరినీ నమ్మించారు. ఇక కేవలం పూజారి, సింహాద్రి, ఆదిత్య, ఆనంది తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా వీళ్ళ మాటలే నమ్మాం అని చెప్పి అందరూ కూడా పశ్చాత్తాపడుతూ ఉంటారు చేసిన తప్పుకైతే. ఇక ఇలా జీవన చేసిన తప్పుకు ఇక శిక్ష పడాల్సిందని చెప్పి జ్యోతి అనడంతో సింహాద్రి అయితే, అవునమ్మా, నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. ఇక నీకు నిజం తెలియకపోయినా మీ మీద ప్రేమతో నేను ఓపికగా ఉన్నాను. ఇక నేను ఓపిక పట్టలేను. నా భార్యను నాకు దూరం చేసి నా బిడ్డను అనాథన చేసిన ఈ జీవనను వదిలిపెట్టేది లేదు. అందుకే పోలీసులతో ఇక్కడికి వచ్చానమ్మా. ఇప్పుడే జీవనమ్మను అరెస్టు చేసి తీసుకెళ్తారు. ఎప్పటికీ ఈ జీవనమ్మ మనకు కనిపించకూడదు. దీనివల్ల ఎంత అనార్థం జరిగిందో చూశారు కదా. ఇక అలాంటి జీవన క్షమాపణ అడగకుండా మళ్ళీ నిందలు వేసి అబండాలు వేసి నన్ను, నా కూతుర్ని ఇక హేళన చేసింది అని చెప్పి సింహాద్రి అయితే పోలీస్ గ్యాంగుతో జీవన దగ్గరికి వచ్చేస్తాడు. ఇక జ్యోతి, సూర్యులు కూడా సింహాద్రికి అడ్డు చెప్పరు. తమ కూతురు తమ ఇంట్లో పెరిగిన జీవన ఇన్నాళ్ళు ఇంత మోసం చేసింది. మా పెంపకం మీద ఇక మాకు గౌరవం లేకుండా చేసింది. కుట్టి మా కన్న కూతురు కాబట్టే మా లక్షణాలు వచ్చాయి, మాలా బుద్ధిగా ఉంది అని చెప్పి వీళ్ళైతే అర్థం చేసుకొని అనాథలా వచ్చిన ఈ జీవన ఇక ఎప్పటికీ మారదు. దీని ప్రవర్తనే ఇంత. ఇక ఇది డబ్బు కోసమే ఆ శంభులాగా, ఇందుమతిలాగే ఇది కూడా. ఇక ఈ కుటుంబం మీద పగతలిచే మా కన్న కూతురు ఈ ఇంటి వారసురాల్ని దూరం చేశారు. అప్పట్లో శంభు ఇలా మా కుటుంబం మీద పగదల్చి మా నాన్నను చంపాలనుకున్నాడు. కానీ కుట్టి కాపాడింది. అప్పుడే ఇక కుట్టి మా కన్న కూతురని తెలుసు కాబట్టే ఇందుమతి ఇక ఈ శంభు ఇద్దరు కూడా కుట్టిని మాకు కనిపించకుండా చంపేయాలని చూశారు. కానీ చివరికి నా బిడ్డ తెలివైనది కాబట్టి ఎలాగో అలాగో వాళ్ళ నుండి తప్పించుకొని తిరిగి మా ఇంటికి చేరుకుంది. కానీ వాళ్ళ అమ్మకు ప్రాణగండం ఉందని ఒక్క కారణంతో అమ్మకు దూరంగా బ్రతికింది. కానీ ఎప్పుడు తన కుటుంబాన్ని తన కళ్ళతో చూస్తూనే కాపాడుకుంటూనే వచ్చింది జీవన ఇందుమతి నుండి. ఇన్నాళ్ళు అమ్మ సంతోషం కోసం జీవన, ఇందుమతి ఎన్ని మాటలన్నా సహించింది. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ తప్పులు బయట పెట్టలేదు. కానీ ఈరోజు ఇక తననే ఒక అనాథను చేసి తన అమ్మా నాన్నలకే శత్రువును చేయాలనుకుంది జీవన. అందుకే ఈ జీవనను క్షమించలేను అని చెప్పి ఆనంది అయితే ఇన్నాళ్ళు జరుగుతున్న సంఘటనలకు కూడా కారణం జీవనే. ఇక చైత్ర, శ్రీతన్ల పెళ్లి విషయంలో కూడా తప్పు చేసింది జీవన.
మీడియా వాళ్ళకు ఫోన్ చేసి మా అత్తయ్య ఇంటి పరువు తీసింది నేను కాదు, ఈ జీవన. అంతేకాదు ఇంట్లో ప్రతి చిన్న గొడవ కూడా జీవనే కారణం. అవన్నీ విషయాలు తెలిసినా జీవన మారుతుందేమో. ఇక అమ్మ సంతోషాన్ని ఇక కాదనలేక నేను ఇక జీవన గురించి నిజాలు బయట పెట్టలేదు. జీవనను నా సొంత చెల్లెల కంటే ఎక్కువ చూసుకొని ఎలాగైనా చేతుకి మంచి భార్యగా మార్చాలనుకున్నాను. కానీ అది ఎప్పటికీ జరగలేదు. చేతు దృష్టిలో కూడా ఇప్పుడు మమ్మల్ని మోసగాళ్ళను చేసింది జీవన. అందుకే ఇలా చూస్తూ ఊరుకుంటే ఇంకేమైనా చేసేనట్టుంది. అందుకే నిజాలు బయట పెట్టాను. జీవన మాటలే ఇక నేను వీడియో తీసి మీకు వినిపించాను. తన నోటి నుండే నిజాలు బయటపడేలా చేసి తనకే పెద్ద షాక్ ఇచ్చాను. మా నాన్న పోలీసులకు పట్టించకూడదని చెప్పి పెద్ద స్కెచ్చే వేసింది నన్ను ఇంట్లో నుంచి పంపించాలని. కానీ తన ప్లానే తనకు రివర్స్ కొట్టాను. ఇక ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిందే జీవన అని చెప్పి ఇక ఇలా తెగించి మరి ఆనంది అయితే జీవన నిజ స్వరూపం ఈరోజు బయట పెట్టబోతుంది. జ్యోతికి దగ్గర కాబోతుంది కుట్టి అయితే ఈరోజు ఇలా అయితే కుట్టి అయితే జీవన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని జీవనకు పెద్ద షాక్ ఇవ్వబోతుంది. చూద్దాం మరి జీవన నిజ స్వరూపం కుటుంబాల ముందు బయట పెట్టబోతుందా, ఇలాగే కుట్టి అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.